భవ్య క్రియేషన్స్‌పై ఆనంద్ ప్రసాద్ చేసిన సినిమాలు మనందరికీ తెలిసిందే. ఆయన కూడా ఈ సినిమాను కూడా అదే రేంజ్‌లో తీయడం జరిగింది. మంచి కాంబినేషను, మంచి ప్రొడ్యూసరు, మంచి స్టార్ కాస్ట్ అందరూ కూడా ఈ సినిమాలో ఉన్నారు. కానీ రిజల్ట్ మాత్రం అంతకు విరుద్ధంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలకి సినిమా చెక్కే పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఈ సినిమా మీద ఎన్నో భారీ అంచనాల మీద ఈ సినిమాకి వచ్చారు. ఎందుకంటే భీష్మ లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత నితిన్ ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్లో వస్తున్నాడు. సో డిఫరెంట్ జోనర్లో సినిమా ప్రయత్నం చేయబోతున్నాడు. అందులో చంద్రశేఖర్ రియాలిటీ కూడా మంచి డైరెక్టర్గా గుర్తింపు ఉంది గతంలో. సో ఇద్దరు కాంబినేషన్లో రావడం, దీంట్లో కూడా రకుల్ ప్రీతి సింగ్ లాంటి హీరోయిన్లు కూడా నటించడం, ఇదంతా కూడా అందరు చాలా అంచనాల మీద వచ్చారు. అందులో వరుస సక్సెస్లతో వస్తున్న టాలీవుడ్. సో ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని అందరు భావించారు. సినిమాకి వచ్చారు. ఫస్ట్ షో చూసిన వాళ్ళు అందరూ కూడా డిసప్పాయింట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా ఆద్యంతం ఏం చెప్పాలనుకున్నారో, ఏం తీయాలనుకున్నారో, ఏం చేస్తే ప్రేక్షకులను మెప్పిస్తారనుకున్నారో తెలియదు. కాకపోతే దీంట్లో అన్ని రకాల పొరపాట్లు ఉన్నాయి. కథను ఎంచుకునే విషయంలో కావచ్చు, స్క్రీన్ ప్లే విషయంలో కావచ్చు, అలాగే పర్ఫార్మెన్స్, నటుల యొక్క పర్ఫార్మెన్స్ బాగా తెచ్చుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యని చెప్పొచ్చు. కానీ మొత్తానికి మాత్రం ఈ సినిమాలో అందరినీ నిరాశపరిచింది. ఎడిటింగ్ కూడా చాలా చేయాల్సిందే. ఎన్నో లాజిక్లు కూడా ఉన్నాయి. మ్యాజిక్లు చేసి సినిమా చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాలో మ్యాజిక్ని ప్రధానంగా కొంతవరకు చూపించే ప్రయత్నం చేశారు. కానీ లాజిక్లు మిస్ అవ్వడం వల్ల సినిమాపై ఇంప్రెషన్ పోవడం, ఈ సినిమా అంటేనే అందరికీ ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్గా ఉండాల్సినటువంటి యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఎప్పటికప్పుడు థ్రిల్ అవుతుంటేనే ఆడియన్స్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ సినిమాని ఎంజాయ్ చేస్తాడు. కానీ అటువంటిది ఈ సినిమాలో ఎక్కడ కనిపించలేదు. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫే కొంత బాగుంది. లవ్ సీక్వెన్స్ ఉన్నందుకు ఆ సినిమా తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కూడా యాక్షన్ థ్రిల్ ఉండాల్సిన పరిస్థితి. కానీ ఎక్కడ థ్రిల్లింగ్ లేకపోవడం ప్రేక్షకుని కొంత నిరాశపరిచింది చెప్పొచ్చు. అయితే ఇంతగా చెప్తుంటే అసలు సినిమాలో స్టోరీ ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ సినిమాలో నితిన్ ఒక తెలివైన అబ్బాయిగా ఉంటాడు. అనేక మోసాలు చేస్తూ అందరినీ బురిడి కొట్టిస్తూ పేర్లు మార్చుకుంటూ మోసం చేస్తుంటాడు. అదే క్రమంలో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్తో లవ్లో పడతాడు. ఆ తర్వాత ఉన్నటువంటి ఇతను ఆన్లైన్లో చేసినటువంటి మోసాల వల్ల ఇతను ఒక 40 మంది చావు కారణమైన ఒక ఉగ్రవాదిగా గుర్తించి జైలు వేసి ఉరిశిక్ష వేస్తారు. అయితే ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నాడా లేదా, ఉరిశిక్ష నుంచి ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశాడు, రకుల్ ప్రీత్ సింగ్ ఏ విధంగా హెల్ప్ చేసింది, తర్వాత హీరోయిన్ ఎటుపోయింది, అసలు ఈ సినిమా కాంటెంట్ అనేది మాత్రం ఈ సినిమా మొత్తం థియేటర్లు చూస్తేనే అర్థమవుతుంది. సో ఇన్ని రకాలటువంటి కాంబినేషన్లో ఒక టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ కూడా ఉంది. అయితే ఈ సినిమాలో కాస్తో కూస్తో చెప్పుకోవాల్సి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి, డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి. ఇవి తర్వాత సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. ఇవి రెండు కొన్ని బాగున్నాయి. ఎందుకంటే అందరు టెక్నీషియన్స్ మంచి ఆర్టిస్టులుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నితిన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాయర్ ఇప్పటివరకు గ్లామర్ డాల్గా ఉన్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాతోటి ఒక విభిన్నమైన క్యారెక్టర్ చేయగలనని ప్రూవ్ చేసుకోగలిగింది. ప్రియా ప్రకాష్ వారియర్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. అందం, అభినయంతో గతంలో ఎట్లా చేసిందో, ఫస్ట్ ఆమెకి డెబ్యూ మూవీ ఇది. ఈ సినిమాలో కూడా మంచిగా తన నటన బాగా చేయగలిగింది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మాత్రం సంపత్ రాజు కావచ్చు, మురళీ శర్మ కావచ్చు, అలాగే సాయి చందు, వీళ్ళందరూ వారి పర్ఫార్మెన్స్లో అద్భుతమైన నటన కనిపించారు. ఇక్కడ అంతా బాగానే ఉంది, చెప్పుకోవడానికి అన్నీ బాగానే ఉన్నాయి. టెక్నీషియన్స్ బాగున్నారు, ఆర్టిస్టులు బాగున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ అసలు విషయం కంటెంట్లో కొంత పొరపాటు. ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఆయన కథను ఎంచుకునే విధానం ఎంచుకున్నా కానీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చూస్తూ అనేక సినిమాలు థ్రిల్లింగ్ చూసినటువంటి ప్రేక్షకులకు థ్రిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ థ్రిల్లింగ్ సినిమాలు హాలీవుడ్లో ఎక్కువ ఉంటాయి. ఇటువంటి సినిమాలు చూసేటప్పుడు ఆచితూచి ప్రతి ఒక్కదాన్ని చేయాల్సింది. కానీ ఏదో రిలీజ్ డేట్ ముందు చేయాలనుకున్నారా, లేకపోతే ఎందుకంటే ఈ సంవత్సరం కూడా భీష్మ టైంలోనే నితిన్ ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా లాక్డౌన్ తర్వాత కూడా దాదాపు 1 year ఉంది. కానీ ఎందుకు దృష్టి పట్టలేదో, ఎందుకు చూడలేదో, టెక్నికల్గా కొంత విఫలమైతే ఉంది, కొంత నిరాశపరిచేటువంటి అవకాశం ఉంది. సో సినిమా చూసినటువంటి అభిప్రాయం అయితే ఇదే కలుగుతుంది. ఆడియన్స్ కూడా మనం పబ్లిక్ టాక్లో కావచ్చు, రివ్యూలో కావచ్చు, చాలామంది దీన్ని అసంతృప్తిగా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 1.5 out of 5కి. సో ఏదైనప్పటికీ చంద్రశేఖర్ ఏలాంటి గారు డైరెక్టర్ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు మంచి సినిమాలు చేయాలని, విభిన్నమైనటువంటి వినూత్న సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించాలని, నితిన్ కూడా మంచి సక్సెస్లో ఇది ఒక బ్రేక్ లాగా వచ్చింది, మంచి సక్సెస్ సాధించాలని మనం కోరుకుందాం. భవ్య క్రియేషన్స్ ఎప్పుడు హిట్ సినిమాలు తీస్తుంది, ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు చేయాలని, మంచి కంటెంట్తో సినిమా రావాలని కూడా మనం ఆశిద్దాం.